అందరికీ నమస్కారం అండి. ఎలా ఉన్నారండి? అందరూ బాగుండాలని, అందులో నేను ఉండాలని కోరుకుంటున్నాను. ఈ రోజు వీడియోలో 3 పెళ్లిళ్ళ ముచ్చట్లు తెలుసుకుందామండి. ఆ 3 పెళ్లిళ్ళు ఏంటి? ఇక వీడియోలోకి వెళ్దామా మరి? పెళ్లి అనగానే 3 ముళ్ళు, 7 అడుగులు. ఇక ఆ పెళ్లిలో సందడే సందడి, బంధువుల రాక, మంచి మంచి వంటలు, ఇల్లంతా అలంకరణ, చాలా నానా రభస ఉంటుందండి. ఎంతో సంతోషకరమైన వేడుక అది. ఎవరికి ఎంత ఆర్థిక స్తోమత ఉంటే అంత వాళ్ళ స్థాయికి తగ్గట్టుగా పెళ్లిళ్ళు జరుపుతూ ఉంటారు. ఈ ఆధునిక కాలంలో ఆడంబరాలనేవి సహజమైపోయాయి. మనము పెద్ద పెద్ద సెలబ్రిటీలను చూస్తుంటాం కదండి, కోట్లల్లో ఖర్చు పెడుతూ ఉంటారు వివాహ వేడుకలకి. అయితే ఇందుకు భిన్నంగా ఒడిశాకు చెందిన శుభశ్రీ శుభస్మిత, కర్ణాటకకు చెందిన ప్రదీప్ కుమార్ ఈ జంట వివాహ వేడుకకు భిన్నంగా ఆలోచించిందండి. అదేంటి అనుకుంటున్నారా? తమ వివాహం రంగరంగ వైభవంగా కాకుండా విభిన్నంగా జరగాలి, దివ్యంగా జరగాలి అని నిర్ణయించుకున్నారట. పెళ్లి కూతురు శుభశ్రీ వ్యవసాయ శాస్త్రవేత్త, బాలేశ్వర్లో సహాయ ఉద్యానవన అధికారిగా పనిచేస్తూ ఉంది. పెళ్లి కుమారుడు ప్రదీప్ అరుణాచల్ ప్రదేశ్ లో శాస్త్రవేత్త. వీళ్ళిద్దరూ 2020లో కలుసుకున్నారటండి. 2024లో వివాహం చేసుకోవాలని నిర్ణయించుకున్నారట. అయితే వీళ్ళు ₹1 ఖర్చు పెట్టకుండా వివాహం చేసుకోవాలని నిర్ణయించుకున్నారట. వీళ్ళ నిర్ణయాన్ని వీళ్ళ తల్లిదండ్రులకు కూడా తెలుపగా తల్లిదండ్రులు కూడా ఒప్పుకున్నారటండి. అందరూ వెళ్లే దారిలో వెళ్లకుండా మేము ఒక కొత్త దారిని సృష్టించుకుంటాం అనుకున్నారు. పర్యావరణాన్ని రక్షించే క్రమంలో మామూలుగా పెళ్లి అనే తంతులో ప్లాస్టిక్ గ్లాసులు గాని, ప్లేట్లు గాని, ఇంకా డెకరేషన్ పర్పస్ లో ఈ మధ్య కాలంలో జరిగే దాదాపు ఒక 10 సంవత్సరాల నుండి ప్లాస్టిక్ ని మనం ఎక్కువగా ఉపయోగిస్తున్నాము. అయితే వీళ్ళు ప్లాస్టిక్ అనే వస్తువులను ఉపయోగించకుండా పర్యావరణాన్ని ఎలా రక్షించాలో ప్రపంచానికి వీళ్ళ పెళ్లి ద్వారా ఈ సందేశాన్ని అందించాలని అనుకున్నారని శుభశ్రీ వివరించారు. వీరి పెళ్లి ఏప్రిల్ 17, 18, 19 ఈ 3 రోజులు వీళ్ళ వివాహము వేడుకలు జరిగాయండి. అయితే ఏప్రిల్ 17వ తారీఖున తలసేమియా వ్యాధిగ్రస్తుల కోసం రక్తదానం చేశారటండి. ఏప్రిల్ 18వ తేదీన అనాథలకు వస్త్రదానం చేశారు. 3వ రోజు పసిపిల్లలని పర్యావరణంతో మమేకం చేసే సబూజా సైసహబ్ కార్యక్రమాన్ని నిర్వహించారు. వాడి పారేసే ప్లాస్టిక్ వస్తువులను, మాంసాహారాన్ని నిషేధించాలని పెళ్లి కూతురు తండ్రి ఏనుదర్ సేనాపతి నిర్ణయించుకున్నారు. ఇదండి, ఇద్దరు మంచి ఎడ్యుకేటెడ్, ఇద్దరు సైంటిస్టులు. వాళ్ళు ఖర్చు పెట్టాలంటే ఎంతో పెట్టుకోవచ్చు, కానీ వాళ్ళ కష్టార్జితము ఎవరికైతే అవసరమో వాళ్లకు ఉపయోగించారండి. వాళ్ళు పెళ్లి అనే ఆడంబరంతో లక్షలు ఖర్చు పెట్టకుండా ఆ లక్షలను, ఆ విలువైన ధనాన్ని పేదలకు రక్తదానం చేశారు, అలానే వస్త్రదానం చేశారు. చిన్నపిల్లల్ని పర్యావరణంతో మమేకం చేసి ఆ చిన్నపిల్లలకు ఎంతో ఆనందాన్ని ఇచ్చారు. ఈ వివాహ జంట ఎంతో సుఖ సంతోషాలతో ఆయురారోగ్యాలతో ఉండాలని వాళ్ళకి మన దీవెనలు అందిద్దామా మరి? ఇలాంటి వాళ్ళ వివాహం సీతారాముల కళ్యాణం లాగా లోక కళ్యాణం లాంటిదేనండి. ఓ 3 అడుగుల జంట 7 అడుగులు వేసిందండి. ఆ జంట గురించి తెలుసుకుందాము. మధ్యప్రదేశ్ లోని బర్వానికి చెందిన ముఖేష్ ఎత్తు 3 అడుగులు. 17 ఏళ్లుగా అంజాద్ మున్సిపల్ కౌన్సిల్లో ఉద్యోగిగా పనిచేస్తున్నాడు. ఎన్ని పెళ్లి సంబంధాలు చూసినా ఇతను ఎత్తు తక్కువ కారణంగా సంబంధాలన్నీ వచ్చినట్టే పోతున్నాయి. ముఖేష్ కు సోషల్ మీడియాలో ఉత్తరప్రదేశ్ లోని బలరాంపూర్ జిల్లాకు చెందిన నేహా కుష్వాహా అనే యువతి పరిచయమయ్యింది. వీరి ఇద్దరి ఎత్తు సమానంగా ఉండడంతో వీరి మధ్య ఒక ప్రత్యేక బంధం ఏర్పడింది. అది స్నేహంగా మారింది. 2 ఏళ్లలో అది ప్రేమగా మారింది. ఇక ఇరు కుటుంబాల వారు కలిసి వాళ్ళకి వివాహం చేయాలని నిశ్చయించుకున్నారు. ముఖేష్ స్నేహల వివాహము అయోధ్యలోని రామ మందిరంలో జరిగిందండి. ఈ జంటకు మన ఆశీర్వాదం ఇద్దామా మరి?
మహారాష్ట్రలోని షిరిడీకి చెందిన కైలాస్ బాపు కోటే, సుమిత్ర కోటే అనే ఇద్దరి దంపతులకు కుమార్తె లేదట. వారికి కుమార్తె లేదు అన్న లోటు బాధపడుతూ ఉండేవారట. ఆ బాధలో నుండి వాళ్లకు ఒక ఆలోచన వచ్చింది. కుమార్తె లేకుంటేనే ఎన్నో వేల మంది అమ్మాయిలకు తల్లిదండ్రులుగా మారి వీళ్ళు వివాహాలు చేస్తున్నారండి. గత 25 సంవత్సరాలుగా దాదాపు 2500 కళ్యాణాలు, వివాహ జంటలకు వీరు కన్యాదానం చేశారట. ఈ వివాహాలు కూడా తూతూ మంత్రంగా కాకుండా సంప్రదాయబద్ధంగా, లాంఛనాలతో చాలా చక్కగా వివాహాన్ని ఘనంగా జరిపిస్తూ, ఎవరైతే పేద తల్లిదండ్రులు, అవసరమున్న తల్లిదండ్రులు, ఆర్థిక సహాయం ఎవరికైతే కావాలో అలాంటి వారికి ఆర్థిక సహాయం అందిస్తూ ఆ తల్లిదండ్రులకు అండగా నిలుస్తున్నారు ఈ దంపతులు. అంతేకాదు, కళ్యాణానంతరం ఈ దంపతులకు పుట్టే ఆడపిల్లకు 10,000 రూపాయలు కూడా ఫిక్స్డ్ డిపాజిట్ చేస్తున్నారండి. సాయి సిద్ధి చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో జరిగిన ఈ వేడుకల్లో ఈసారి 51 కళ్యాణాలు జరిగాయండి. 51 వివాహ జంటలకు కళ్యాణం జరిపించారు. దాదాపు 50,000 మంది అతిథులు ఆ కళ్యాణాలకు హాజరయ్యారు. ఈ వధూవరులకందరికీ 1 గ్రాము మంగళసూత్రము, చీర, వెండి మట్టెలు, గృహోపకరణాలు, అలంకరణ సామాగ్రి వీళ్ళు బహుకరిస్తున్నారు ఈ కోటే దంపతులు. కాదండి, వీళ్లకు పుట్టే పిల్లలలో ఎవరైనా అమ్మాయి ఉంటే వీళ్ళు అబార్షన్స్ చేయించుకోవద్దని ఆ పెళ్లి సమయంలోనే ఒక ప్రతిజ్ఞ తీసుకుంటున్నారటండి. ఎంత మంచి వాళ్ళండి! అంటే వాళ్ళకి ఆడపిల్లలు లేరు. ప్రస్తుత సమాజంలో ఆడపిల్లలు అని లింగ నిర్ధారణ జరగగానే అబార్షన్స్ జరుగుతున్నాయి కదా, అలాంటి జరుపుకోవద్దని ఆ కళ్యాణ సమయంలోనే, ఆ వివాహ వేడుకలోనే ఆ జంటలతో ప్రతిజ్ఞ చేయించుకుంటున్నారట. ఇలా సమాజానికి ఎంతో ఉపయోగకరంగా ఉండే కోటే దంపతులకు ఆ భగవంతుడు ఆయుర ఆరోగ్యాలను, సుఖ సంతోషాలను ఇయ్యాలని మనసారా కోరుకుందామండి.